Hello all, welcome back to our channel. So students, in this video we will discuss the performance management unit number 4 explanation video. Okay na? So unit number 4 lo కాంపిటెన్సీ మ్యాపింగ్ అండ్ పే ప్లాన్స్ అనే లెసన్ నేమ్ ఉంది. సో ప్రీవియస్ వీడియోస్లో యూనిట్ 1, 2, 3 ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసి ఉన్నాను. సో యూనిట్ 4 నుంచి ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా యూ విల్ ఏబుల్ టు అటెంప్ట్ ఇట్ అనమాట. సో ఓకేనా. సో ఫస్ట్ వన్ ఏంటి అని అంటే వాట్ ఈస్ మీన్ బై కాంపిటెన్సీ అనేది మీకు అర్థం కావాలి. కాంపిటెన్సీ ఈజ్ నథింగ్ అబౌట్ ది కాంపిటీషన్. ఓకేనా. సో కాంపిటీషన్ అంటే ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ నువ్వు స్టార్ట్ చేస్తున్నావు, ఒక ఆర్గనైజేషన్ నువ్వు సర్వైవ్ అవ్వాలి అని అనుకుంటే డెఫినెట్గా నీ యొక్క కంపెనీ కానీ నీ యొక్క ఆర్గనైజేషన్ కానీ కాంపిటీషన్ అనేది ఇవ్వాలి. సో దట్ ఈస్ నథింగ్ అబౌట్ ది కాంపిటెన్సీ. సో ఇందులో కాంపిటెన్సీకి మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఫస్ట్ వన్ మోటివేట్స్. సో మోటివ్స్ అని అంటాం. సో మోటివ్స్ అంటే ఏంటి, ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళకి ఎంత మోటివేషన్స్ ఇస్తే వాళ్ళ యొక్క గోల్స్ని ఎంత రీచ్ అవ్వగలిగితే అంత కాంపిటీషన్ లెవెల్ అనేది మనం ఇవ్వగలుగుతాం. నెక్స్ట్ వన్ ఏంటి, ట్రేట్స్. అంటే ఒక రియల్ టైమ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళ యొక్క రియాక్షన్ ఎలా ఉంటుంది, వాళ్ళ యొక్క థింగ్స్ ఎలా ఉంటాయి అనేది ట్రేట్స్ అనేది ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఒక జాబ్కి కొంతమంది మాత్రమే సెట్ అయ్యేటోళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైలట్కి గుడ్ ఐసైట్ ఉండాలి. వాళ్ళకి ఇప్పుడు సైట్ ఎక్కువ ఉందనుకోండి, ఐసైట్ ఉందనుకోండి, స్పెట్స్ ఉన్నాయి అనుకోండి, వాళ్ళు డిస్క్వాలిఫై అయిపోతారు. సో ఒక ఆర్గనైజేషన్లో ఒక రోల్ పెడుతున్నాం అంటే వాళ్ళు ఎంత పర్సెంట్ దానికి అర్హులు అనేది ఇంపార్టెంట్. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ట్రేట్స్ అనమాట. నెక్స్ట్ సెల్ఫ్ కాన్సెప్ట్. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఒక మ్యాన్ అయినా ఒక ఉమెన్ అయినా హీ ఆర్ షీ షుడ్ హ్యావ్ ద సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ దర్ కాన్సెప్ట్ అనమాట. నెక్స్ట్ వన్ నాలెడ్జ్ అనేది కంపల్సరీగా ఏరియాస్లో ఉండాలి. ఓకే. నెక్స్ట్ స్కిల్స్ కూడా ఉండాలి. ఒక స్పెసిఫిక్ ఫిజికల్ టాస్క్ చేయాలన్నా కూడా, ఒక మెంటల్ టాస్క్ చేయాలన్నా కూడా, ఆ జాబ్కి సెట్ అయ్యే టాస్క్ చేయాలంటే డెఫినెట్గా దే షుడ్ బీ హ్యావింగ్ అ స్కిల్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ద మీనింగ్ అబౌట్ ది కాంపిటెన్సీ అండ్ ద ఫీచర్స్ ఆఫ్ కాంపిటెన్సీస్. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి, కాంపిటెన్సీస్కి రిక్వైర్మెంట్ అయిన థింగ్స్ ఏంటి అని అంటే ఫస్ట్ వన్ ఏంటి అని అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది డెఫినెట్గా ఉండాలి. వితౌట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే నువ్వు మాట్లాడే విధానం నీకు లేకపోతే యూ విల్ నాట్ అట్ ఆల్ గివ్ ఎనీ కాంపిటీషన్, రైట్. నెక్స్ట్ వన్ సెట్టింగ్ గోల్స్. నీ యొక్క గోల్స్ని నువ్వు సెట్ చేసుకొని పెట్టుకోవాలి. ఈ మంత్లో ఇంత, ఈ మంత్లో ఇంత అనేసి. ఓకేనా. నెక్స్ట్ ఒక ఎంప్లాయీ పర్ఫార్మెన్స్ని కూడా నువ్వు మెజర్ చేసుకోవాలి, ఫీడ్బ్యాక్ని ఇవ్వాలి. ఎస్, వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో ఏం ఒప్పు చేస్తున్నారో అనేది. నెక్స్ట్ కోచింగ్ అండ్ డెవలప్మెంట్ ఉండాలి. నెక్స్ట్ రికగ్నైజింగ్. అంటే నీ యొక్క ఎంప్లాయీస్ ఏమైనా వర్క్ చేసినప్పుడు యూ నీడ్ టు రికగ్నైజ్ దట్ వర్క్. ఎంత వర్క్ చేసినా కూడా నువ్వు అంతే ఉంటే వాళ్ళు నెక్స్ట్ టైం వాళ్ళు చెయ్యరు. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దాట్. సో ఒక్కొక్క దాని గురించి మళ్ళీ మీరు ఎలాబరేట్ చేసి మీరు రాయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటి అంటే కాంపిటెన్సీ మ్యాపింగ్ అని గురించి అడుగుతున్నాడు. ఈ కాంపిటెన్సీ మ్యాపింగ్ అనేది ఇది ఒక ప్రాసెస్ అనమాట. ఇది ప్రాసెస్ ఆఫ్ ఐడెంటిఫైయింగ్ ద కాంపిటెన్సీస్ ఫర్ అన్ ఆర్గనైజేషన్ అండ్ ద జాబ్స్ అండ్ ద ఫంక్షన్స్ విత్ ఇన్ ఇట్. అంటే ఇక్కడ ఏమని చెప్తున్నాడు, ఈ కాంపిటెన్సీ మ్యాపింగ్ అని అంటే ఏంటంటే ఇది ఐడెంటిఫై చేస్తుంది మనకున్న పర్టికులర్ పొజిషన్లో, మనకున్న పర్టికులర్ ఆర్గనైజేషన్ పొజిషన్లో మనకి ఏమేమి కాంపిటెన్సీస్ ఉన్నారో, మనకు ఓవరాల్ కాంపిటీటర్స్ ఉన్నారు, మనం ఏమేమి ఐడెంటిఫై చేయాలి, మనం ఏమేమి దాంట్లో పర్ఫార్మెన్స్ అనేది వీ నీడ్ టు ఇంక్రీజ్ ఇట్ అనేది ఈ కాంపిటెన్సీ మ్యాపింగ్లో మనం చూడడం జరుగుతుంది. సో దీని యొక్క ఫీచర్స్ ఏంటంటే కాంపోనెంట్ ఆఫ్ పిఎంఎస్ అని అంటాం. అంటే పర్ఫార్మెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్ యొక్క కాంపోనెంట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట. సో అవన్నీ మీరు యూజ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ వన్ ఏంటి, కీ కాంపిటెన్సీస్ ఎవరైతే ఉన్నారో అవన్నీ నువ్వు గ్యాదర్ చేసుకొని పెట్టుకోవాలి. అంటే వెరీ ఎసెన్షియల్ టాప్ లెవెల్ పొజిషన్స్లో ఎవరైతే సిగ్నిఫికెంట్ రోల్ బిహేవ్ చేస్తారో వాళ్ళ యొక్క రిలేషన్షిప్ ఎలా ఉంది బాటమ్ లెవెల్ వాళ్ళతో నువ్వు తెలుసుకొని ఉండాలి. నెక్స్ట్ వన్ యూస్ఫుల్ ఫర్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్. ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఫర్ హెచ్ఆర్ ప్రాక్టీసెస్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ ద ప్రోగ్రామ్స్ అనమాట. నెక్స్ట్ వన్ ఏంటి, ఐడెంటిఫికేషన్ ఆఫ్ రోల్ బేస్డ్ కాంపిటెన్సీస్. అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్లో కొన్ని రోల్స్ని బట్టి కాంపిటీషన్ అనేది ఉంటుందన్నమాట. ఈ హెచ్ఆర్ రోల్కి వీలే, ఈ ఫినాన్షియల్ రోల్కి వీలే అన్నట్టుగా. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంటి అంటే యాక్ట్ యాజ్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్. పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అనేది కాంపిటీషన్గా కంపల్సరీగా ఉండాలన్నమాట. ఇదేం చేస్తుంది, వాట్ ఆర్ ద ఎంప్లాయీస్ ఎంత కాంపిటీషన్ ఇస్తున్నాడు, వాళ్ళ యొక్క పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అనేది ఒక థింగ్స్ అనేది చూపిస్తుంది. సో దిస్ ఆర్ ద ఫీచర్స్ అనమాట. సో మోడల్స్ ఎలా ఉంటాయి, మెథడ్స్ ఎలా ఉంటాయి, ప్రాసెస్ ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ వన్ ఎంప్లాయీస్కి డైరెక్ట్ చేయాలన్నమాట. నువ్వు ఏ టాస్క్ చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనేది, వాళ్ళ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి, వాళ్ళ యొక్క స్కిల్స్ ఏంటి అని చెప్పేసి నువ్వు డిటర్మైన్ చేయాలి.
సెకండ్ వన్ ఏంది, అసెస్మెంట్ ఆఫ్ రోల్. వాళ్ళ యొక్క ఎంప్లాయీకి వర్కౌట్ చేసినాక వాళ్ళకి నువ్వు రోల్ని అసెస్ అనేది చేయాలన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ థింగ్ అనమాట, ప్రాసెస్ ఆఫ్ థింగ్. నెక్స్ట్ వన్ ఏంటి, ఇంపార్టెంట్ ఏంటి అని అంటే బ్రీఫ్లీ అబౌట్ మర్సర్స్ హ్యూమన్ క్యాపిటల్ వీలర్ అంటున్నాడు. సో ఈ సింపుల్గా చెప్తాను, ఇది ఒక ఇంపార్టెంట్ కాంపోనెంట్ అనమాట ఒక ఆర్గనైజేషన్లో కానీ ఒక బిజినెసెస్లో కానీ. ఇది ఎందుకు అని అంటే ఇది నాలెడ్జ్ని అండ్ వర్క్ ఫోర్స్ టాలెంట్ని ఇంప్రూవ్ అనేది చేస్తుంది అనమాట. ఒక ఆర్గనైజేషన్లో వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని ఇంప్రూవ్ చేసే విధంగా ఇది ఉంటుంది. సో దీని యొక్క వర్క్ ఫోర్స్ ఎలా ఉంటుంది, ఏ టైంలో ఏం వర్క్ చేయాలి, ట్రైనింగ్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ యొక్క ప్రాసెస్ ఎలా ఉంది, టెక్నాలజీని యూజ్ చేస్తున్నారా, వాళ్ళ స్కిల్స్ని యూజ్ చేస్తున్నారా చూసుకోవడం కానివ్వండి, వాళ్ళకి రివార్డ్స్ ఇవ్వడం కానివ్వండి, బోనసెస్, ఇన్సెంటివ్స్, ప్రమోషన్స్ ఇలాంటివి కూడా. ఓకేనా. నెక్స్ట్ వన్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్. ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ షేరింగ్ అంటే వాట్ ఎవర్ ద కమ్యూనికేషన్ ఈజ్ మోర్ లైక్లీ విల్ బీ దేర్, యూ నీడ్ టు షేర్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఇన్ఫర్మేషన్ అండ్ నాలెడ్జ్ స్కిల్స్. తర్వాత డెసిషన్స్ కూడా మేకింగ్ అనేది చేయవచ్చు. ఇట్లా డిఫరెంట్ కాన్సెప్ట్స్ అనేది మనకు అందులో ఉన్నాయన్నమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. నెక్స్ట్ ఏంది, సిఐపిడి హ్యూమన్ క్యాపిటల్ ఫ్రేమ్వర్క్ అంటాం. సిఐపిడి అని అంటే చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్. చార్టర్డ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ ఇది ఒక అసోసియేషన్ అనమాట. ఇది ఏం చేస్తుంది, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రొఫెషన్స్ యొక్క అసోసియేషన్. ఇది 1913లో లండన్లో ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరిగింది, అంటే ఇంగ్లాండ్లో ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో డిఫరెంట్ సెక్టార్స్లో ఎలా ఉన్నారు మెంబర్స్ ఇంటర్నేషనల్గా, అంటే పబ్లిక్ సెక్టార్లో కానీ ప్రైవేట్ సెక్టార్లో కానీ వాలంటరీ సెక్టార్లో కానీ వాళ్ళ యొక్క స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయని చెప్పి గ్యాదర్ చేయడానికి ఈ సిఐపిడి అనేది మెన్షన్ చేసి ఉన్నారనమాట. ఈ సిఐపిడిలో ఫస్ట్ వన్ మీకు హ్యూమన్ క్యాపిటల్ స్ట్రాటజీ అనేది ఉంది. అంటే హ్యూమన్కి కొన్ని గోల్స్ పెట్టడం కానివ్వండి, ఆ గోల్స్ని సఫిషియెంట్గా విజన్ ఏంటి, వాళ్ళ వర్క్ ఫోర్స్ ఏంటి, ఎలా ఉంది అని చెప్పడం కానివ్వండి, ఇలాంటివన్నీ జరగడం జరిగింది. నెక్స్ట్ వన్ కలెక్టింగ్ సపోర్టింగ్ డేటా. సపోర్టింగ్ డేటాని కలెక్ట్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు మనకి ప్రాబ్లం ఏందో అర్థమైంది ఒక ఆర్గనైజేషన్లో, దానికి డేటా లేకపోతే వీ కాంట్ డూ ఎనీథింగ్. నో. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. థర్డ్ వన్ ఏంది, పర్ఫార్మెన్స్ డేటా. ఈ పర్ఫార్మెన్స్ డేటా అనేది ఎఫెక్టివ్గా ఎఫిషియెంట్గా రన్ అవుట్ అవుతుంది ఒక ఆర్గనైజేషన్లో ప్రకారంగా. ఇది ఏం చేస్తుంది, ఒక వర్క్ ఫోర్స్ ఎలా ఉందో చూస్తుంది, దానికి మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి లాంగ్ టర్మ్లో ఎలా డెవలప్ అవుతుంది అనే దాని గురించి ఆ సెక్టార్ మీద ఎక్కువ వర్కౌట్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే రిలేటెడ్ పే మోడల్స్ అని అంటున్నాం. ఓకేనా. కాంపిటెన్స్ రిలేటెడ్ పే మోడల్స్ అంటున్నాం. ఇందులో ఫస్ట్ వన్ మీకు అగ్రీడ్ కాంపిటెన్సీ రిక్వైర్మెంట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఈ అగ్రీడ్ కాంపిటెన్సీ రిక్వైర్మెంట్ అంటే ఏంటంటే ఇండివిజువల్గా ఏవైతే టార్గెట్స్ అసైన్ చేసినారో దాన్ని మనం ఇన్ఫార్మ్ చేసి ఎంప్లాయీస్కి వాళ్ళ టార్గెట్స్ని మనం ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి ఇది ఒక టైప్ ఆఫ్ కాంపిటెన్సీ అగ్రిమెంట్ రిక్వైర్మెంట్స్ అని అంటాం. నెక్స్ట్ వన్ కాంపిటెన్సీ లెవెల్ డెఫినేషన్స్. ఇదేం చేస్తుంది అని అంటే వాట్ ఎవర్ ద వర్క్ ఎలా అయితే ఎంప్లాయీకి అసైన్ చేసినామో ఆ పర్టికులర్ థింగ్ అనేది వాళ్ళు పర్ఫామ్ చేస్తున్నారా లేదా అనేది. థర్డ్ వన్ ఏంటి, ఎవిడెన్స్ ఆఫ్ కాంపిటెన్సీ ఆఫ్ లెవెల్ అచీవ్డ్. ఎంత పర్సెంట్ ఆఫ్ ది లెవెల్ కాంపిటెన్సీ వాళ్ళు అచీవ్ అయినారు అనేది ఎవిడెన్స్తో సహా చూపడం. ఫోర్త్ వన్ ఏంటి, రేటింగ్ ఇవ్వడం, హౌ మచ్ దే ఆర్ కేపబుల్ ఆఫ్ డూయింగ్ దేర్ దాట్ వన్ అనేసి. నెక్స్ట్ మెథడాలజీ, వాట్ ఎవర్ ద వేరియస్ మెథడాలజీ వీఆర్ హ్యావింగ్ దాన్ని బేస్ చేసుకొని. అండ్ లాస్ట్ వన్ కాంపిటెన్సీ పే అని అంటాం. సో లాస్ట్కి మనం దానికి తగ్గట్టుగా అమౌంట్ అనేది పే అనేది చేయడం. సో దట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దాట్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇందులో మీకు కాంపిటెన్సీ మ్యాపింగ్ గురించి కానివ్వండి, లేదు అంటే పే ప్లాన్స్ గురించి కానివ్వండి, ఎగ్జామినేషన్లో డెఫినెట్గా దేర్ విల్ బీ అ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఎంసీ బెర్స్ జెనరిక్ మేనేజరియల్ కాంపిటెన్సీ మోడల్ అని గురించి అడుగుతున్నారు. అంటే ఇది ఒక మోడల్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయిందంటే ఇది ఒక సైకాలజిస్ట్ అండ్ హార్డ్వేర్ ప్రొఫెసర్ డేవిడ్ ఎంసీ కర్నల్డ్ 1963లో యూఎస్లో ఈ పర్టికులర్ దాన్ని మనం ఇంట్రడ్యూస్ అనేది చేసినారు. ఈ కంపెనీ ఏం చేసిందనంటే మోస్ట్లీ ఇన్వాల్వ్డ్ ఎగ్జామిన్ మోటివేషన్స్ అండ్ హెల్పింగ్ ద పీపుల్ టు ఐడెంటిఫై core competencies in order to achieve their full potential in both personal and professional lives. అంటే ఒక ఎంప్లాయీతోని మనం ఎంతైతే పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ మోటివేషన్స్ ఇస్తామో దట్ మచ్ ఎలాబరేటివ్లీ
దే కెన్ ఇంక్రీజ్ దర్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ సెటిల్మెంట్స్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దిస్ మోడల్. అంటే ఒక ఎంప్లాయీతోని మనం పర్సనల్గా రిలేషన్షిప్ బిల్డ్ చేసుకున్నప్పుడు కూడా వాళ్ళ పర్ఫార్మెన్స్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇది యుఎస్లో 1913లో ఇది పర్టికులర్ కాన్సెప్ట్ అనేది మెన్షన్ చేసి ఉంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్ ఏంది, క్యాజువల్ ఫ్లో మోడల్ అని అంటున్నాం. ఇది ఏం చేస్తుంది, ఒక ఎంప్లాయీకి మోటివేషన్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళకి సెల్ఫ్ కంట్రోల్ ఇవ్వడం కానివ్వండి, వాళ్ళ టాలెంట్, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ యాక్షన్స్ని బట్టి వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా రిజల్ట్ అవుతుందనే దాని గురించి ఇది పుష్ మోడల్ అనేది చేస్తుంది అనమాట. అంటే వాళ్ళ యాక్షనల్ బిహేవియర్ని బట్టి, వాళ్ళ థింకింగ్ ప్రాసెస్ని బట్టి, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్ సాల్వింగ్ థింకింగ్ ప్రాసెస్ని బట్టి దాన్ని ఎస్టాబ్లిష్ అనేది చేయడం జరుగుతుంది. ఓకేనా. సో దట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద మెయిన్ కాన్సెప్ట్. జస్ట్ మీరు దాని గురించి ఏంటో అర్థం చేసుకుంటే సరిపోతుంది, అవన్నీ ఏం అవసరం లేదు. నెక్స్ట్ కాంపిటెన్సీ గ్యాప్. కాంపిటెన్సీ గ్యాప్ ఈజ్ నథింగ్ అబౌట్ ది ఎంప్లాయీస్ ఎవరైతే వాళ్ళ యొక్క రిక్వైర్మెంట్స్ కానీ వాళ్ళ యొక్క పొజిషన్ ఆర్ రోల్ కానివ్వండి వదిలేసినారో. ఓకేనా. సో దీన్ని ఏం చేస్తారంటే కాంపిటెన్సీ గ్యాప్ ఏం చేస్తుందంటే రిక్వైర్డ్ పొజిషన్స్ని, రిక్వైర్డ్ రోల్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ యొక్క ప్లానింగ్ ప్రాసెస్ అనేది సెటిల్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ దట్ అనమాట. సో దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇన్ యూనిట్ నెంబర్ 4. ఓకే. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏం ఇంపార్టెంట్ ఫ్రమ్ దిస్ యూనిట్ నెంబర్ 4 ఏంటి అని అంటే, నెక్స్ట్ యూ కెన్ గెట్ ద క్వశ్చన్ రిలేటెడ్ టు దిస్ బ్యాలెన్స్ స్కోర్ కార్డ్. బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ గురించి కూడా క్వశ్చన్ అనేది రావచ్చు. సో ఇదేం చేస్తానంటే ఒక ఎంప్లాయీ లాస్ట్ అండ్ ఫైనల్ స్టేజ్లో వాళ్ళ యొక్క బ్యాలెన్స్ స్కోర్ కార్డ్ ఎలా ఉంది, వాళ్ళు ఏమేమి వర్కౌట్ చేస్తారు, దాని మీద ఎంత స్కోర్ అనేది అవుట్ ఆఫ్ 10 ఎంత, అవుట్ ఆఫ్ 5 ఎంత అనేది వాళ్ళ యొక్క స్కోర్ కార్డ్ అనేది మనకు తెలిసి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ దట్ స్కోర్ కార్డ్ వీ కెన్ ఏబుల్ టు ఐడెంటిఫై ద వర్క్ ఫోర్స్ ఆఫ్ అన్ ఎంప్లాయీ. ఓకేనా. ఈ బ్యాలెన్స్డ్ లైక్ స్కోర్ కార్డ్ ఏం చేస్తుంది, ఒక ఆర్గనైజేషన్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ని కానివ్వండి 4 కేటగిరీస్ లాగా డివైడ్ చేసి పెడుతుంది అనమాట. ఫైనాన్షియల్, కస్టమర్, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ గ్రోత్ అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ దిస్ 4 బిహేవియరల్ థింగ్స్ ఇట్ విల్ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద పర్ఫార్మెన్స్ ఆఫ్ ది ఇండీడ్ ఆర్గనైజేషన్ అని అర్థం. సో ఇలాంటి క్వశ్చన్స్ అనేది మీకు యూనిట్ 4 నుంచి ఎగ్జామినేషన్స్లో వస్తాయి. సో ఐ హోప్ దట్ యూ హ్యావ్ got clarity. If you're having any further doubts, let me know in the comment section. All the very best. See you all in next video. Bye bye everyone.